హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ న్యూ రైస్ కార్డ్ అప్డేట్. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన గౌరవ నాదెండ్ల మనోహర్ గారు రాష్ట్ర సచివాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్లో మంత్రి గారు కొత్త రైస్ కార్డు గురించి అప్డేట్ అయితే చెప్పడం జరిగింది. రైస్ కార్డ్ ఈకేవైసీకి చివరి తేదీ ఏప్రిల్ 30 తారీఖు కావున అందరూ ఈకేవైసీ ఏప్రిల్ 30లోగా కంప్లీట్ చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఈకేవైసీ ప్రాసెస్ పూర్తి కాగానే కొత్త రైస్ కార్డ్ పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి గారు చెప్పారు. ఈ రైస్ కార్డులో క్యూఆర్ కోడ్ వంటి భద్రతా ఫీచర్లు ఉంటాయి అని చెప్పారు. ఏటీఎం కార్డ్ సైజులో రైస్ కార్డు ఉంటుంది. పొలిటికల్ లీడర్ల ఫోటోలు రైస్ కార్డులో ఉండవని కూడా చెప్పడం జరిగింది. మే నెల నుండి యాడింగ్ స్ప్లిట్టింగ్ ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఒకసారి మంత్రి గారి రైస్ కార్డు గురించి ప్రెస్ మీట్లో ఏం చెప్పారో చూద్దాం రండి. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ మా డిపార్ట్మెంట్ నుంచి మేము సిద్ధం చేసిన కార్డ్స్ చూపించాం. ఈ కొత్త కార్డ్స్ ఇవి ఈ విధంగా క్రెడిట్ కార్డ్ సైజులో ఉంటాయి. సో ఇవి దీనికి వీల్ ఆల్సో హ్యావ్ పైకి చూపించాలా ఏటీఎం కార్డ్ సేమ్ ఈ కార్డే ఉంటుంది. దీనికి మీకు క్యూఆర్ కోడ్ ఉంటుందండి, అది సేఫ్టీ ఫీచర్. సో ఈ కార్డ్ మనం కొత్తగా లాంచ్ చేయబోతున్నాం త్వరలోనే. ముఖ్యమంత్రి గారి సలహాలతోటి దానికి ఒక సిస్టమేటిక్ విధానంలో చేస్తాం. ఎస్ వీల్ రీప్లేస్ ఇట్స్ కాల్ ద రైస్ కార్డ్. బ్యాక్లో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్, ఆల్ ద ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ విల్ బి దేర్. ఇది గతంలో కన్నా మీరు చూసారు సో క్లియర్. ఇదివరకు మీకు కనపడేది కాదు, పెద్ద కార్డు ఉన్నా కూడా మీకు కనపడేది కాదు. ఇక్కడ ఏంటంటే చాలా క్లియర్గా మీకు కనపడేటట్టు ఈ ఏర్పాటు చేసాం. ఇంకా ముఖ్యం ఏంటంటే దీంట్లో మీకు అంటే ఎన్ని నంబర్ ఆఫ్ కార్డ్స్ అనేది మనకి ఈ కేవైసీ తర్వాత పూర్తవుతుంది. సో ఏప్రిల్ 30 వరకు మనకి కేంద్ర ప్రభుత్వం మనకి టైం ఇచ్చింది కాబట్టి జరుగుతుంది. 93% we have completed. 93% we have completed. 7% is still there.